మా ఇంట్లో వెయింగ్ స్కేల్ లేదనుకుంటారో ఏమో అర్థం కాదు మీలో కొంతమంది. కొంచెం వెయిట్ గెయిన్ అయ్యానో లేదో రోజు అదే పనిగా గుర్తు చేస్తూ ఉంటారు కామెంట్ సెక్షన్ లో. వాళ్ళు అన్నారని కాదు కానీ రీసెంట్ గా ఐ స్టార్టెడ్ ఈటింగ్ హెల్దీ. సో వాట్ ఐ ఈట్ ఇన్ అ డే హెల్దీ ఎడిషన్ చూపిస్తాను. లేవగానే టర్మరిక్ పెప్పర్ వేసుకొని వామ్ వాటర్ తాగుతాను. నా స్కిన్ ని చాలా హీల్ చేసింది అండ్ దిస్ ఇస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ టూ. ఒక 1 hour ఆగాక సొరకాయ జ్యూస్ తాగుతున్నాను. ఎవ్రీడే తాగను, ఎప్పుడన్నా చేసుకునే ఓపిక ఉంటే తాగుతాను. అరౌండ్ 10:30 ఆ టైంకి 2 ప్రోటీన్ దోశ తింటున్నాను. ఇది ప్రోటీన్ పౌడర్ వేసిన దోశ కాదు, యాక్చువల్లీ ప్యాక్డ్ విత్ ప్రోటీన్. దాంతో పాటు ఓవర్ నైట్ సోక్డ్ నట్స్ కూడా తింటాను. ఈ ప్రోటీన్ దోశ రెసిపీ కావాలా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ మధ్యలో నేను యోగా కూడా చేస్తాను ఒక 40 minutes. ఫస్ట్ మీల్ కాబట్టి ప్రోటీన్ ప్యాక్డ్ ఉండేటట్టు చూసుకుంటాను. వర్కౌట్స్ లో నాకు ఫేజెస్ ఉంటాయి. సో ఐఎమ్ ఆన్ యోగా కిక్ లేట్లీ అండ్ ఐఎమ్ లవింగ్ ఇట్. వాటర్ లో ఓవర్ నైట్ సోక్ చేసిన చియా సీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఓవర్ నైట్ డిసైడ్ అయ్యి చేసుకున్న చేంజెస్ కాదు, మెల్లమెల్లగా ఐఎమ్ ట్రైంగ్ టు యాడ్ 1 by 1. ప్రస్తుతానికి దిస్ ఇస్ వేర్ ఐఎమ్ ఎట్. బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక ఒక 1/2 hour గ్యాప్ తో నేను కాఫీ తాగుతాను. నాకు గట్ ఇష్యూస్ ఉన్నాయి, అందుకే నేను కొంచెం జాగ్రత్తగా ఉంటాను. సో కాఫీలో క్రీమర్ కి నేను నట్ పాట్స్ అనే బ్రాండ్ నుంచి నాన్ డైరీ క్రీమర్ యూజ్ చేస్తున్నాను. లంచ్ కి సింపుల్ గా మెంతికూర పప్పు, బ్రౌన్ రైస్ అండ్ ఫ్లాక్స్ సీడ్ పొడి. నార్మల్ గా అయితే ఇంకొకటి ఏదో ఒక వెజిటబుల్ కూడా ఉంటుంది. ఈ రోజు ఓపిక లేదు. నాకు గట్ ఇష్యూస్ ఉండడం వల్ల నేను ఫుడ్ ఏ టైంలో తీసుకుంటున్నానో కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ మధ్యన డిన్నర్ 5:30 to 6 మధ్యలో ఫినిష్ చేస్తున్నాను. ఈ రోజు నేను స్ప్రౌటెడ్ చనా సాలడ్ తింటున్నాను. ఇవి కూడా హాఫ్ బాయిల్ చేసి వాటిని నేను తింటాను. డైరెక్ట్ గా నేను రా ఏది తినను బికాస్ ఇట్ ట్రిగర్స్ మై గట్. సో ఇవన్నీ నేను చాలా ట్రై చేశాక వర్కౌట్ అయినాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.